ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పుకోలేని బాధలు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, ఈ రకంగాను జీవితంలో ఎదుగుదల లేకపోవడం కావచ్చు, ఐపీఎల్ పెట్టేసి దాక్కుని బతకడం కావచ్చు, ఉన్న ఆస్తి అంతా కూడా అప్పుల పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కావచ్చు, లేదంటే వివాహం కాక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు వచ్చిన వివాహం కాకపోవడం, లేకపోతే వివాహం అయిన భార్య పిల్లలు దూరం అయిపోవడం, లేకపోతే భర్త వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా అసలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, చాలా దరిద్రపు సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఈ పితృకర్మలు ఆచరించడం వలన అవన్నీ కూడా తొలగిపోయి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ మంత్రాలు చదివినా ఉపయోగం లేదంటే ఖచ్చితంగా మీకు చాలా వరకు పితృదోషం కూడా ఉన్నట్టే అనమాట. చాలామంది కాలసర్ప దోషం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పితృదోషం చాలా పవర్ఫుల్ అనమాట. దానివల్లనే మనకి ఎదుగు లేకుండా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పితృపక్షాలు సెప్టెంబర్ 7 నుంచి 2025 సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు కూడా 15 రోజుల పాటు మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటారనమాట. ఈ తేదీల్లో మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కాల ఒడ్డును కానీ, నదుల ఒడ్డును కానీ ఈ పితృకర్మలు ఆచరించినట్లయితే ఆ దోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పెద్దవాళ్ళు చేస్తే మీ అందరికీ మేలు జరుగుతుంది. వీటిని తప్పకుండా ఆచరించండి. అందరూ కూడా మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ 21వ తేదీన వచ్చే అమావాస్య రోజునే చేద్దాం అనుకుంటారు. ఆ రోజు చేసినా, ఏ రోజు చేసినా పవర్ఫుల్ అనమాట. అమావాస్యకు 5 రోజుల ముందు నుంచి కూడా చాలా మంచిది. ఈ తేదీలు అన్ని రోజుల్లో కూడా ఏదో మౌనంగా ఉండడం, కొంచెం అందరికీ దానాలు ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది. మనసులో పెద్దవాళ్ళని తలుచుకుని లేని వాళ్ళకి సాయం చేయడం కూడా చాలా చాలా మంచిది అనమాట. ఈ పితృపక్షాల్లో దానాలు, ధర్మాలు చేయడం వలన అవి ఎంతో మేలు కలిగించే అవకాశం ఉంటుంది.